ఒక దెయ్యం. ఈ కథ రాంపూర్ది. రాంపురం ఒక చిన్న సిటీ. ఆ సిటీలో ఒక కాలనీ ఉంది, నందన్వన్ కాలనీ. నందన్వన్ కాలనీ చాలా అందమైన, స్వచ్ఛమైన, శాంతివంతంగా ఉండేది. కాలనీలో చాలా రకరకాల అందమైన ఇళ్ళు. ఆ ఇళ్ల ముందు పచ్చని చెట్లు ఉండేవి. కాలనీ వాతావరణం చాలా మంచిగా, ప్రశాంతంగా ఉండేది. కాలనీలో సొంతిల్లు వాళ్ళు, అద్దెవాళ్ళు, డాక్టర్, టీచర్ అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటూ కలిసిమెలిసి ఉండేవారు. కాలనీలో చిన్నపిల్లలందరూ స్కూల్కి వెళ్లేవారు. సెలవు రోజుల్లో పిల్లలందరూ చెట్లతోటి ఆడుకునేవారు. ఒకరోజు విషయం, శ్యామ్ లాల్ గారు వారి ఇంటి ముందు తన భార్య కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయనకి మార్కెట్ వెళ్లాల్సి ఉంది. ఇక్కడికి మగన్ లాల్ వచ్చారు. ఆయన శ్యామ్ లాల్ తో మాట్లాడడం మొదలుపెట్టారు. ఎలా ఉన్నారు శ్యామ్ లాల్ గారు? హడావిడిగా ఉన్నారే? అవునండి, బాగున్నాను. మీ సంగతి ఏంటి, ఎలా ఉన్నారు? బానే ఉన్నామండి. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అడగండి. మీరు మీ ఇల్లు అద్దెకిస్తానన్నట్టున్నారు. మా బావమర్ది ఫ్రెండ్ ఒక అతను ఇక్కడ ఉండడానికి వస్తానన్నాడు. అతనికి ఇవ్వగలుగుతారా? అరే అయ్యో మదన్ లాల్ గారు, లేట్ అయ్యారు మీరు. ఏమైంది? ఎవరికైనా ఇచ్చేసారా మీరు? అవునండి, ఇచ్చేసా ఒక ముసలావిడికి. పాపం ఒక్కతే ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే ఏదైనా ఉంటే దానితో బతుకుతోంది. నేను అనుకున్నా ఇద్దాం, ముసలావిడితో ఇబ్బంది ఉండదు అని. అవునా, సరే పర్వాలేదులేండి. కానీ ఎక్కడా ముసలావిడ కనిపించనే లేదు. అరే ఇంకా రాలేదండి ఆవిడ. కేవలం సామాను పెట్టి డబ్బులిచ్చి వెళ్ళింది. ఎప్పుడొస్తుందో ఏమో తెలియదు. అరే లక్ష్మి, త్వరగా రా. ఈ ఆడవాళ్ళు ఎప్పుడూ లేట్ చేస్తూ ఉంటారు. బజార్కి వెళ్ళాలి. ఒక ఆదివారం విషయం, మధ్యాహ్న సమయం. అక్కడున్న వాళ్ళందరూ భోజనం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళ చిన్నపిల్లలంతా చెట్ల కింద కూర్చుని ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడు వాతావరణం అంతా మారిపోయింది. వీచే గాలి ఆగిపోయింది. ఉష్ణోగ్రత పెరిగింది. ఆకాశంలో కాకులు కావు కావు అంటూ ఉన్నాయి. వాతావరణం విచిత్రంగా మారింది. అక్కడున్న చిన్న చిన్న పిల్లలు ఇబ్బంది పడసాగారు. అబ్బా, చాలా వేడిగా అనిపిస్తుంది నాకు. వేడిగా ఉంటే షర్ట్ ఇప్పేసేయ్. విప్పేయినా? వద్దు వద్దు, అమ్మ తిడుతుంది నన్ను. పిల్లలకి టక్ టక్ అని సౌండ్ వచ్చింది. ఈ టక్ టక్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? పద చూద్దాము. పిల్లలు రోడ్డు మీదకొచ్చి చూశారు. అక్కడ రోడ్డు మీద ఒక ముసలావిడ కర్ర సాయంతో మెల్లిగా నడుచుకుని వస్తోంది. ముసలావిడి కర్ర మళ్ళీ మళ్ళీ జారుతోంది. ఆవిడ జాగ్రత్తగా నవ్వుతూ నడుస్తోంది. ఓ, ఎంత మంచిదో ఈ ముసలావిడ. పద వెళ్దాం ఆమె దగ్గరికి. ఇంకేముంది, పిల్లలందరూ పరిగెత్తుకుంటూ అమ్మమ్మ అమ్మమ్మ అని ఆవిడ దగ్గరకు వెళ్లారు. పిల్లల్ని చూసి ఆవిడ నవ్వింది. ఇక్కడ చాలా మంది పిల్లలున్నారు, భలే మజా వస్తుందిలే. మీరిప్పుడు ఇక్కడే ఉండబోతున్నారా? అవును, నేను ఇక్కడే ఉంటా. మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెడతాను కూడాను. పిల్లలందరూ ఆవిడ మాటలు విని గట్టిగా నవ్వారు. నేను ఆ ఎదురుకుండా ఉన్న శ్యామ్ లాల్ ఇంటికి వెళ్ళాలి. పదండి, మేం వదిలిపెడతాం మిమ్మల్ని. చింటూ ఆవిడ కర్ర తీసుకుని పెద్దావిడికి చెయ్యందిచ్చాడు. నడిపించసాగాడు. మిగతా పిల్లలందరూ కూడా వెనకాల నడవసాగారు. ఇంట్లోపలికెళ్తూనే చింటూ అన్నాడు, ఇప్పుడు మేం వెళ్ళి ఆడుకుంటాము. అప్పుడే వెంటనే ఆ ముసలావిడ గట్టి గట్టిగా అరవసాగింది. పిల్లలందరూ భయపడిపోయారు. నవ్వుతూ నవ్వుతూ ఆ ముసలావిడ పెద్ద దెయ్యంలా మారింది. ఎవ్వర్నీ వదలను, ఎవ్వర్నీ వదలను. దెయ్యాన్ని చూసి మిగతా పిల్లలు పరిగెత్తారు. కానీ చింటూ పరిగెత్తలేకపోయాడు. ఎందుకంటే అతని చెయ్యి ముసలావిడ పట్టుకుంది. వదులు నా చెయ్యి, వదిలిపెట్టు మమ్మీ, మమ్మీ వదిలిపెట్టు. అప్పుడే వెనకాల నుంచి చింటూ వాళ్ళ అమ్మొచ్చింది. చింటూ, చింటూ. వెంటనే దెయ్యం ముసలావిడిలాగా మారిపోయింది. చింటూ చెయ్యిని వదిలేసింది.
చెయ్యి వదలడంతో చింటూ గబగబా పరిగెత్తి ఇంటి బయటికి వెళ్ళిపోయాడు. క్షమించండి, పిల్లలు కొంచెం అల్లరి చేస్తారు. మీరిక్కడికి వచ్చి మంచి పని చేశారు. ఏమన్నా కావాలంటే అడగండి. ఇంకేముంది, ఆ ముసలావిడ కాలనీలో ఉంటూ ఉంది. అందరి ముందు మంచిగా నటిస్తూ పిల్లల ముందు మాత్రం భయంకరంగా దెయ్యంలాగా. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఆ దెయ్యం అక్కడికి వెళ్తుంది. ఎవరో ఒక పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి తీసుకుని వచ్చేది. పిల్లవాడు గట్టిగట్టిగా అరుస్తాడు. మిగతా పిల్లలు కూడా గొడవ చేస్తారు. వాళ్ల పెద్దవాళ్లు రాగానే ముసలావిడ రూపం మార్చి అబద్ధాలు చెప్పేది. చూడండి పిల్లలు, నా లాఠీ ఎక్కడో దాచేశారు. ఎవ్వరూ చెప్పట్లేదు ఎక్కడ పెట్టారో ఏంటో. పిల్లలందరూ కలిసి ముసలావిడి గురించి ఇంట్లో చెప్పారు. వాళ్ళెవరూ పిల్లల్ని నమ్మలేదు. కానీ ఒక రోజున జరగాల్సిందే జరిగింది. హఠాత్తుగా చింటూ మాయమైపోయాడు. అందరూ చాలా వెతికారు, కానీ ఎక్కడా దొరకలేదు. నాకు తెలుసు చింటూ ఎక్కడున్నాడో, నేను చూపిస్తారండి. పిల్లలందరూ ముసలావిడింటికెళ్లారు. అక్కడ చింటూని ఒక రూమ్లో కట్టేసి ఉంచింది. ఇంకా చింటూని భయపెడుతోంది. మీ అమ్మ చెప్పింది నువ్వు చాలా అల్లరి చేస్తావని. ఎక్కడకు పోయింది నీ అల్లరి? ఖబర్దార్, నేనొక పెద్ద దెయ్యాన్ని, పిల్లల్ని కొరుక్కు తింటాను. ప్లీజ్ వదిలిపెట్టు నన్ను, ప్లీజ్ నన్ను దయచేసి వదిలిపెట్టు. పిల్లలందరూ వచ్చి చింటూని చూసి వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. పదండి, మమ్మీ డాడీకి చెప్దాము. వద్దు, వాళ్ళొస్తే కనుక ఈ ముసలావిడ మళ్ళీ ఏదో ఒక అబద్ధం చెప్తుంది. అయితే మరి ఏం చేద్దాం ఇప్పుడు? చింకీ తన మొబైల్ని తీసింది. మొబైల్లో వీడియో తీసింది. కాలనీ గ్రూప్లో వీడియో పోస్ట్ చేసింది. వీడియో చూసి కాలనీ వాళ్ళందరూ ఆ ఇంటికొచ్చారు. వాళ్ళందరూ కలిసి ఆ దెయ్యాన్నించి చింటూని కాపాడారు. ఇప్పుడు ఇక నువ్వు నీ రూపం మార్చాల్సిన అవసరం లేదు దెయ్యమా. నీ అసలైన రూపం మా అందరికీ తెలిసిపోయింది. మేము ముందు చిన్నపిల్లల్ని నమ్మలేదు, కానీ మంచిదైంది ఈ మొబైల్ వల్ల. కొట్టండి ఇవని. అప్పుడు కాలనీ ఆడవాళ్లందరూ కలిసి ఆ దెయ్యాన్ని బాగా చితక్కొట్టారు. దెబ్బలు తిన్న తర్వాత ఆ ముసలి దెయ్యం కాలనీ నుంచి శాశ్వతంగా పారిపోయింది. ఇయ్యాల ఊరేగింపు. ఈ భయంకరమైన కథ సోలాపూర్ అనే గ్రామంది. సోలాపూర్ లో బేడీ బజార్ అనే ఏరియా ఉంది. అక్కడ పెళ్లి ఊరేగింపు జరుగుతోంది. పెళ్లి కొడుకు చందేర్ చాలా సంతోషంగా ఉన్నాడు. అరే ఆడు, బాగా ఆడు. ఏ రఘు, మందు తక్కువైందా ఏంటి? ఆడు. చందేర్ ఫ్రెండ్స్ అందరూ బాగా తాగి డాన్స్ చేశారు. అందరూ చాలా సంతోషంగా డీజేకి పాటకి డాన్స్ చేస్తున్నారు. ఊరేగింపు బేడీ బజార్ లోంచి వెళ్తోంది. జనాలందరూ ఇంటి బయటికి వచ్చి ఊరేగింపు చూస్తున్నారు. టపాకాయలు పేలుతున్నాయి. ఎటు చూసినా డబ్బుల వర్షం. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అరే ముందుకు నడవండి, మండపం చాలా దూరం ఉంది. నడవండి నడవండి. ఏ ముసలాడా, బుర్ర తినద్దు. అంత తొందర అయితే నీకు, నువ్వు వెళ్ళు మండపానికి, పెళ్లి చేసుకో. ముసలాయనికి కోపం వచ్చింది. అతను చందేర్ దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు. బాబు చందేర్, ఎలాంటి మిత్రులు నీ మిత్రులు. మాట్లాడే పద్ధతి తెలియదు, సమయ పాలన లేదు. వాళ్ళకి కొంచెం చెప్పు బాబు. నాడి ఆడి చాలా టైం అయింది. అయ్యో బాబాయ్, బుర్ర తినకు బాబాయ్. పెళ్లి పొద్దాక జరుగుతుందా ఏంటి? ఆడనివ్వండి వాళ్ళని. మీకు ఇబ్బంది అనిపిస్తే వెళ్ళి మండపంలో కూర్చోండి. పెళ్లి కొడుకు కూడా అలా మాట్లాడితే ఇంకా కోపం రాకుండా ఎలా ఉంటుంది? ముసలాయనికి కోపం వచ్చింది. అతని చుట్టాలందరినీ తీసుకుని ముందుగా ఉన్న హాల్ దగ్గరికి వెళ్లాడు. ఇప్పుడు ఊరేగింపులో అందరూ యుక్త వయస్కు వాళ్లే ఉన్నారు. బాగా తాగి బాటిల్స్ ని తిరిగేస్తున్నారు. ఇంకా డాన్స్ కూడా చేస్తున్నారు. అర్ధరాత్రి సమయం అయింది. పెళ్లి ఊరేగింపు మాత్రం ముందుకి నడవట్లేదు. డీజే కూడా పెద్ద పెద్దగా పాటలు వినిపిస్తున్నాడు. అందరూ తప్పతాగి డాన్సులు చేస్తున్నారు. అక్కడున్న వాళ్ళందరికీ ఇబ్బందిగా ఉంది. ఆడు, బాగా ఆడు. ఒక మనిషి చందేర్ దగ్గరికి వెళ్లి అన్నాడు. ఏ తమ్ముడు, విను. చాలా అయింది మీ ఆటంతా. ఇక చాలు, వెళ్ళండి ఇక్కడి నుంచి. పడుకోనివ్వండి మమ్మల్ని, లేదంటే భారత్ బద్దలవుతుంది. ఇది షరీఫుల్ల మొహాల్లా కాదు, గుర్తుపెట్టుకో. చందేర్ కి భయమేసింది. అతని స్నేహితులతో అన్నాడు. మిత్రులారా, పదండి, ఇక్కడ నుంచి వెళ్ళండి. నిద్రపోవాలి కదా ఊళ్ళో వాళ్ళు. ఏంట్రా చందేర్,
నువ్వే కదా చెప్పావు రాత్రంతా హంగామా ఉంటుందని. ఇప్పుడే నువ్వే అంటున్నావే వెళ్ళమని. అరే భరత్ ని హాల్కి తీసుకెళ్ళమని చెప్పట్లేదు. ఈ మొహల్లా నుంచి వెళ్ళండి చాలు. అటు చూడు, ఆ ఎదురుగా నిర్మానుష్య ప్రదేశం ఉంది. అక్కడైతే ఏ ఇబ్బంది ఉండదు. డీజే అక్కడి నుంచి ముందుకి నడిచి ఒక ఖాళీ ప్రదేశంలో డీజే బండి ఆగింది. డీజే మ్యూజిక్ మళ్ళీ మొదలైంది. స్నేహితులంతా మళ్ళీ డాన్స్ చేయడం మొదలెట్టారు. అప్పుడు అనుకోకుండా డీజే ఆగిపోయింది. ఒక్కసారిగా అన్ని వైపులా అంధకారం. ఎటువైపు చూసినా బాగా నిశ్శబ్దం. అరే చీకటెలా అయ్యింది? ఒత్తులు వెలిగించండి. అప్పుడు ఆ నిశ్శబ్దంలోంచి డీజే శబ్దం మొదలైంది. అందరూ డీజే వైపు చూశారు. ఆశ్చర్యపోయారు. డీజే మీద చాలా మంది భూతాలు కూచుని గట్టిగట్టిగా నవ్వుతున్నాయి. స్నేహితులందరూ భయంతోటి ఇటూ అటూ పరిగెత్తసాగారు. చందేర్ గుర్రానికి కూడా భయమేసింది. అకస్మాత్తుగా టపాకాయలు పేలడం మొదలెట్టాయి. ఎటువైపు చూసినా పెద్ద గాలి. చూస్తూ ఉండగానే దెయ్యాల తాండవం మొదలైంది. చందేర్ స్నేహితులు ఇదంతా చూసి భయంతో గట్టిగా ఏడవసాగారు. చందేర్, ఇదేంట్రా? అరే నాకు మాత్రమే తెలుసురా ఇదేంటో. దెయ్యాలు చాలా విచిత్రంగా డాన్స్ చేస్తున్నాయి. కాసేపు డాన్స్ చేసిన తర్వాత డీజే ఆగిపోయింది. అన్ని భూతాలు చందేర్ వాళ్ళ స్నేహితుల వైపు నడుస్తున్నాయి. అందరూ అక్కడ చాలా భయభ్రాంతులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెమటతోటి తడిసిపోయారు. అక్కడున్న భూతాలన్నీ కూడా చందేర్ వాళ్ళ స్నేహితుల దగ్గరికి వచ్చాయి. వారు గాలి కూడా గట్టిగా పీల్చారు. వాయించండి. డీజే మళ్ళీ మొదలైంది. ఒక దెయ్యం డీజే మీద కూర్చుని డీజేని ఆపరేట్ చేస్తోంది. ఆడండి మాతో పాటు, లేదంటే ఇక్కడే శవాలైపోతారు. చందేర్ యొక్క తెలివి తక్కువ స్నేహితులు దెయ్యాలతో పాటు డాన్స్ కూడా చేశారు. ఇంకా ఏడుస్తున్నారు కూడా. వాళ్ళ ఈ పరిస్థితి చూసి దెయ్యాలకి ఇంకా మజా వచ్చింది. దెయ్యాలు గట్టిగా అరుస్తున్నాయి. యాహూ, ఇవాళ్ళ మావాడి పెళ్ళంట, ఇవాళ్ళ మావాడి పెళ్ళంట. ఒక దెయ్యం చందేర్ దగ్గరికి వచ్చింది. ఆ దెయ్యం చందేర్ ని భుజాల మీద ఎత్తుకుంది. వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు, కాపాడండి. ఆడు, లేదంటే చెరువులో ముంచేస్తా. చందేర్ కి భయమేసింది. దెయ్యం భుజం మీద కూర్చుని చిన్నగా డాన్స్ చేశాడు. దెయ్యం చందేర్ ని అక్కడ నుంచి దూరంగా తీసుకెళ్ళింది. అయ్యో, నాట్యం చేస్తున్నా కదా, కాలువ వైపు ఎందుకు తీసుకెళ్తున్నావు? వదిలిపెట్టు. కానీ దెయ్యం నడుస్తూనే ఉంది. నీళ్ల వరకు తీసుకుని వెళ్ళింది. చందేర్ కిందకి నదిలోకి చూశాడు. అది చాలా పెద్దగా విశాలమైన నది. ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు? ఈ రోజు నా పెళ్లి. వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. ఆ రోజు నాది కూడా పెళ్లి. ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఆ రోజు నాకు పెళ్లి. నేనప్పుడు నా మిత్రులతో హంగామా చేస్తున్నాను. మరో పక్క ఇక్కడ నా పెళ్లి కూతురు ఎదురు చూస్తుంది. పెద్దవాళ్ళు చాలా చెప్పారు, కానీ మేం వినలేదు. మేము మత్తులో ఉన్నాం. ఆ రోజు తాగుతూ ఆడుతూ వంతెన మీదకొచ్చాం. ఇంకా పెద్దగా ఆడాం. అప్పుడు ఇది చెక్క వంతెన. మేం మత్తులో ఉన్నాం. వంతెన కూలింది. ఇక బరాత్లో ఉన్న వాళ్ళందరితో పాటు నేను చనిపోయా. ఏంటి? కానీ నువ్వు ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే ఈ రోజు మీ అందరికి కూడా ఇదే జరుగుతుంది. మా మొత్తం భూతాల బరాత్. నీ బరాత్లోని మిత్రులందరినీ ఇక్కడికి తీసుకొస్తారు. అప్పుడు ఈ వంతెన కూలిపోతుంది. మీరందరూ మాతో కలిసిపోతారప్పుడు. ఇలా అని ఆ దెయ్యం గట్టిగా నవ్వింది. లేదు, వద్దు. అప్పుడే అనుకోకుండా లైట్ వచ్చింది. చందేర్ చూశాడు. అతను డీజే ముందు గుర్రం మీద కూర్చుని ఉన్నాడు. అక్కడ ఏ దయ్యాలు లేవు. అరే ఏందయ్యా ఈ నస? డబ్బులు తీసుకోవాలనుందా లేదా? అరగంట అయింది, డీజే వేయి. లేదు శివ, మనం ఇప్పుడు నేరుగా మండపానికి వెళ్ళిపోదాం. బాగా ఎక్కేసిందా ఏంటి నీకు? లేదు, మొత్తం దిగిపోయింది. అరే పదరా, వంతెన మీద డాన్స్ చేద్దాం. వంతెన డాన్స్. చూడు, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేనైతే రాను. నేను చనిపోను. పెళ్లి చేసుకోవాలి. అక్కడి నుంచి చందేర్ గుర్రాన్ని తీసుకుని వెంటనే వెళ్లిపోయాడు. ఆ రాత్రి భయంకరమైన సంఘటన జరగకుండా ఆగింది.